ప్రభువు యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేసే భాగ్యమును దేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయములో దేవుని గొప్ప అనుగ్రహాన్ని బట్టి దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు నందు ప్రియమైన వారులారా, ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము దేవుని నమ్మిన వారు విశేషముగా చేయవలసినవి ఏవి? దేవుని నమ్మిన వారు విశేషముగా చేయవలసినవి ఏవి? విశేషము అంటే ప్రత్యేకంగా, ఎక్కువగా చేయవలసినవి అని. ఎక్కువగా చేయవలసినవి అంటే చేయాల్సిన దానికన్నా ఎక్కువ. ఎప్పుడైనా కొంత మనకు రుచిగా ఇంట్లో వంట అనిపిస్తే తినాల్సిన దానికన్నా కనీసం ఒక ముద్దైనా ఏం చేస్తాం? ఎక్కువ తింటాం. ఆ రుచిని బట్టి చెప్పుకోకుండానే విశేషంగా, ప్రత్యేకంగా, ఎక్కువగా కొంత తింటాం. అలాగే దేవుని నమ్ముకున్న మనం విశేషముగా చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఎందుకు మనమే చేయాలి అని అంటే మూల వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. ఎలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు ఆ మాట చూడండి, యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో ప్రత్యేకంగా, ఎక్కువగా అనగా విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఆహా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మోషే ద్వారా ప్రపంచము మీద ఉన్న జనము అని. భూమి మీద ఉన్న జనము అంటే ప్రపంచములో భూమి మీద ఉన్న సమస్త జనములు 700 కోట్ల పైబడిన జనములో దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకముగా తన సొంత జనమయ్యేటట్లుగా చేసుకున్నాడంట. ఇప్పుడు అంత ప్రత్యేకంగా మన ఎడల దేవుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనం కూడా అంతే ప్రత్యేకంగా, అంతే ఎక్కువగా, అంతే విశేషముగా ఏవో కొన్ని చేయాలి. ఈ ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటో తెలుసా? మొదటి వచనంలో అంటాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు చెప్పండి బిడ్డలు. ఈ మాట ఎలాగుంటుందండి? నా బిడ్డలరా, మీరు చెడిపోతారని గద్దిస్తున్నాను రా, పాడైపోతారని కొడుతున్నాను రా, అమ్మాయి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి గద్దిస్తున్నాను, మీరు నా బిడ్డలు కాబట్టి. లోకంలో ఉన్న వాళ్ళని గద్దిస్తానా ఇలాగా? నా బిడ్డలు కాబట్టి మీ మీద నాకు అంత శ్రద్ధమ్మా అని ఏడుస్తాం మన బిడ్డలైతే. మరి అలాంటప్పుడు దేవుడు తన బిడ్డలు భూమి మీద ఉన్న వారందరిలో విశేషముగా ఒక ప్రత్యేకమైన జనంగా ఉండాలంటే విశేషముగా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అవి చూద్దాం రండి. మొదటి విషయాన్ని చూద్దాం. యూదా రాసిన పత్రిక ప్రకటన గ్రంథము ముందు ఉంటుంది. అందులో ఒకే అధ్యాయం ఉంటుంది.
అందుకే యూదా రాసిన పత్రిక అన్నారే కానీ 2-3 అధ్యాయాలు ఉంటే 1వ అధ్యాయము అని సంబోధించేవాళ్ళు. ఇక ఉన్నది ఒకే అధ్యాయం కాబట్టి 1 అధ్యాయము అని అన్నారు. 3వ వచనాన్ని చూద్దాం. 3వ వచనాన్ని చూస్తున్నాం. ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు రాయవలనని, చూసారా, విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా చాలు. ఇక పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తమై పోరాడుచున్నాను, అవన్నీ వద్దు. మొట్టమొదటిది, దేవుని నమ్మిన వారు విశేషముగా, ప్రత్యేకముగా, ఎక్కువగా చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే రక్షణను గూర్చి ఆసక్తి కలిగి ఉండాలి. దేని గురించి? ప్రత్యేకముగా రక్షణ గురించి. రక్షణ గురించి. నేను అడిగినాన ఒక పెద్ద దైవజనునితోనే మాట్లాడుతున్నాను. ఆయనతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ, అన్నా మనం బాప్టిజం 13 సంవత్సరాలు పైబడిన తర్వాత ఇస్తాం, అంతకు ముందు ఏమైనా ఇవ్వచ్చా, అది టీనేజ్ స్టార్ట్ కదా అని అడిగినప్పుడు నాతో అంటున్నాడు, అన్నా అలాగని కా తమ్ముడు, మంచి చెడ్డలు యోచించే జ్ఞానము రాగానే, అంటే ఏది మంచి ఏది చెడు, ఏది పాపం ఏది పరిశుద్ధత, ఏది అపవిత్రత ఏది పవిత్రత అని తెలియగానే అప్పటి నుంచి మనం వారిని మోల్డ్ చేయాలి. దేవునికి అప్పగించుకో, నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో, నీ జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మలుస్తాడని మనము చెబుతూ రావాలి. వారి మనస్సులో నిశ్చయిత కలగగానే రక్షణను గురించి మనం వారిని ప్రోత్సహించి రక్షించబడ్డానికి మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి అని. ఆ మాట నేను వింటున్నప్పుడు, ఈ మధ్య కాలం మన ఆంధ్రప్రదేశ్లో, అంటే గడిచిపోయిన దినాల్లేండి, ఈరోజు ఈ వారం కాదు, గడిచిపోయిన దినాల్లో కాకినాడ దగ్గర ఒక ప్రాంతములో ఒక పాస్టర్ గారు భార్యకి 2 కొడుకులు. ఒకడికి 21 సంవత్సరం, ఒకడికి 20 సంవత్సరాలు. 2 పిల్లలు. వారి అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు. ఆ ప్రక్కనే అక్కడ ఎక్కువ నీటి కాలువలు, సముద్రం, బీచ్లు అవన్నీ చాలా ఉన్నాయి. అక్కడ కొద్దిసేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత ఆ పిల్లలు ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. వీరితో పాటు ఆడుకున్న మరికొంతమంది పిల్లల్లో ఒక పిల్లవాడు నీటిలో మునిగిపోతూ ఉన్నాడు. ఈ పిల్లలకిద్దరికి ఆడుకున్నారు కానీ ఈత రాదు, ఇద్దరికీ రాదు. పాస్టర్ గారి పిల్లలు ఇద్దరికీ రాదు. అయ్యో వాడు మునిగిపోతున్నాడే అని తమ్ముడు వెళ్ళి వాడిని పట్టుకున్నాడు. ఆ నీళ్లలో కొట్టుకుపోతుంటే అయ్యో నా తమ్ముడు పోతాడని అన్నబోయి చేయి పట్టుకున్నాడు. అలాగా 8 మంది పిల్లలు గల్లంతయ్యారు. 4 చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళలో ఆ పాస్టర్ గారికి ఉన్న 2 పిల్లలు చనిపోయారు. ఆ శవాలు బయటికి తీసినప్పుడండి, ఏ పిల్లోడైతే ఫస్ట్లో మునిగిపోతున్నాడో వాని చేయి వీళ్ళు గట్టిగా పట్టుకున్నారు లాగడానికి. ఆ చేతిలోనే ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు ఇద్దరు చచ్చిపోయారు. కానీ ఒకరినొకరు చేయి పట్టుకునే ఉన్నారంట. ఒకే రోజు ఎదిగిన పిల్లలు. ఆ చర్చిలో ఒక అబ్బాయి రిథమ్ ప్యాడు, కీబోర్డు చక్కగా ప్లే చేస్తాడు అబ్బాయి, అంటే ఆ కొడుకు. రెండో కొడుకు చక్కగా పాటలు పాడతాడు. 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఒకే రోజు 2 పిల్లలు చచ్చిపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎందరో సేవకులు, రాజకీయ నాయకులు ఎందరో ఓదారిస్తే, ఆ చనిపోయిన తర్వాత వెంటనే ఆదివారం పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఆయన వాక్యం చెప్తూ, మీ పిల్లలు 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ విజయవాడలోనో బెంగళూరులోనో ఎక్కడో చోట హాస్టల్లో చేరుస్తారు కదా. మీ పిల్లలు హాస్టల్లో చేర్చినా కూడా మీరు భయపడుతూ ఉంటారు, ఎట్లుంటాడో, పిల్లలతో ఎట్లుంటారో, ఏమవుతాడో ఏమో అని. నా పిల్లలు 2 బ్యాప్టిజం తీసుకొని రక్షించబడిన వారు. జులాయిగా తిరిగే వాళ్ళు కాదు, వ్యర్థంగా జీవితాన్ని గడిపే వాళ్ళు కాదు. వాళ్ళ చదువు అది.
విధి, దేవుని చిత్తం, ఒకరిని రక్షించబోయి చనిపోయారు. నా పిల్లలిద్దరూ పరలోకమందున్న దేవుని హాస్టల్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి రారు, కానీ నేనే అక్కడికి వెళ్తాను. రక్షించబడకపోతే ఆ తండ్రికి నిశ్చయత లేదు. రక్షించబడ్డారు కాబట్టే ఒక నిశ్చయత ఉంది. ఈరోజు కాకపోయినా ఇంకొక 50 ఏళ్ళకైనా నా పిల్లలు చనిపోతారు. అంటే నేను చనిపోయినా కొన్నేళ్ళకైనా వాళ్ళు చనిపోతారు. అదే రక్షణ లేకోకుండా చనిపోతే నిత్య నరకం. వాక్యం యొక్క విలువ తెలిసి రక్షించబడాల్సిన విషయంలో రక్షించబడకోకుండా నిర్లక్ష్యం చేసి బైబిల్ సంకలో పెట్టుకొని పాటలు పాడి వాక్యం విని పరిపూర్ణమైన పరివర్తన కలిగి యేసు నామములో రక్షించబడకపోతే ఉన్న ఫలంగా ఏ విపత్తైనా జరిగితే ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకం. అందుకే అన్నాడు, రక్షణను గూర్చి విశేష ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. నేను రక్షించబడాలి, వాక్యం వినగానే నా పిల్లలు రక్షించబడాలి, వాళ్ళ పిల్లల సంగతి వాళ్ళు చూసుకుంటారు. రక్షణ చాలా గొప్పది ప్రియులారా. యూదా భక్తుడు అంటున్నాడు, రక్షణను గూర్చి విశేష ఆసక్తి ఉండాలి. రెండవది ఏమి విశేషత ఉండాలో చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 1వ వచనాన్ని చూద్దాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. చాలు. రెండవది ప్రియులారా, ఇంతగా చెప్పాను కదండి. ఈరోజు ఒక్కరోజు చెప్పలే నేను. పిల్లల రక్షణ గురించి, కుటుంబ రక్షణ గురించి ఎన్నో పర్యాయాలు చెప్పాను. మరలా ఇప్పుడు కూడా చెప్పాను, ఇక ముందు కూడా చెప్తాను. కానీ మనం వింటాం, వినిన సంగతులు ఏం చేస్తాం? విడిచిపెడతాం. ఇదేదో మీ పిల్లలు బ్యాప్టిజం తీసుకుంటే నాకేదో కొన్ని కోట్ల ఆస్తి వచ్చినట్టు, లేకపోతే నాకేదో పెద్ద లాభం చేకూర్చినట్లు, మీ ఇంట్లో ఎవరో రక్షించబడితే మాకేదో మేలు జరిగినట్టు మీరు అనుకుంటారు. కాదు, అక్కడ అన్నాడు, వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా. అంటే దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టామంటే ఏమైపోతాం? కొట్టుకుపోతాం. ఎలాగా? యోహాను భక్తుడు మాట్లాడాడు యేసు ప్రభుల వారి కన్నా ముందు సువార్త ప్రకటిస్తూ. ఎలాగ మాట్లాడుతూ వచ్చాడంటే, గాలి చెదరగొట్టు పొట్టు వలె. గాలి ముందు పొట్టు నిలబడదని కీర్తనాకారుడు 1వ కీర్తనలో అన్నాడు. 3వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో యోహాను గారు అంటున్నారు, ఇదిగో చేట తన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రపరిచి పొట్టును ఎక్కడ కాలుస్తాడట? అగ్నిలో వేసి. కొట్టుకుపోతామండి మనం వినిన సంగతులు విడిచిపెట్టిపోతే. అదే వినిన సంగతుల ప్రకారం నిలబడ్డామనుకోండి, వాక్యపు బీజముగా. ఒక విత్తనం ఎప్పుడు కొట్టుకుపోదు, తాలు ఎప్పుడైనా ఏమవుతుంది? కొట్టుకొని వెళ్ళిపోతుంది. అందుకే అన్నాడు, కొట్టుకొని పోకోకుండా, విడిచిపెట్టకోకుండా జాగ్రత్త. ఏ జాగ్రత్త? విశేషముగా జాగ్రత్త. ప్రత్యేకంగా జాగ్రత్త కలిగి ఉండండి. ప్రత్యేకముగా జాగ్రత్త కలిగి ఉండండి. దేవుని ప్రియమైన వారలారా, దేవుని వాక్యం వినడం చాలా తేలిక, చాలా సులభం. ఎవరైనా వినొచ్చు. కానీ విన్న ప్రకారంగా నడిచే వాళ్ళు కొద్దిమందే. అందుకే యేసు ప్రభుల వారు ఉపమానం చెప్పింది. ఒక మనుషుడు విత్తనం పట్టుకొని విత్తనం చల్లాడు. కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలో పన్నాయి, కొన్ని రాతి నేల పడ్డాయి, కొన్ని మాత్రమే మంచి నేలను పడ్డాయి. మంచి నేలను పడిన వారు 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు ఫలించారు అని చెబుతూ వాక్యమును సాత్వికమైన మనస్సుతో విని ఆ ప్రకారముగా నడుచువారు కూడా ఫలిస్తారు అన్నాడు దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి చెందుతారు అన్నాడు. రక్షణను గురించి విశేష ఆసక్తి ఉండాలి.
రెండవది, వినిన సంగతులు విడిచిపెట్టిపోకోకుండా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలి. మూడవది ఏం కలిగి ఉండాలో చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక అద్భుతకరమైన మాట చూద్దామా. ఎవడైనను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చాలు. మూడవది ప్రియులారా, విశేషముగా ఇంటి వారిని పోషించాలి. వారిని గురించి వారు సంరక్షించబడాలన్న తపన ఉండాలి. మన ఇంటిని గురించి అంటే మనం అందరం ఇక్కడ ఉన్నా, మన ఇల్లు అని చెప్పుకునే మన భర్త మన పిల్లలు ఉన్నా, మనల్ని కన్నవాళ్ళు కూడా మన ఇల్లే. మనకు పెళ్ళిళ్ళు అయిపోగానే మన అమ్మ కాకుండా పోదు, మన నాన్న కాకుండా పోడు, మన తోడబుట్టిన వాళ్ళు కాకుండా పోరు. నీ ఇంటి నీ పిల్లల గురించి నీకు ఎంత జాగ్రత్త ఉందో, అలాగే రక్షించబడిన నీవు నీ ఇంటి వారిని గురించి కూడా విశేషమైన ఆసక్తి నీకు లేకపోతే అవిశ్వాసి కన్నా నువ్వు ఎలాంటి వాడవట? చెడ్డవాడివి నువ్వు. నేను ప్రార్థన చేశా. ఎవరికి కావాలి ప్రార్థన? ఎవరికి కావాలి? ఎవరిని రక్షించాను? ఎవరి కొరకును నిత్యము మొరపెడుతూ ఉన్నావు? ఎలాగో దేవుని మహాకృపను బట్టి నీ భార్యో నీ భర్తో దేవుని మందిరానికి వస్తున్నారు, నీ పిల్లలు దేవుని మందిరానికి వస్తున్నారు. వారి రక్షణ గురించి నీకు ఆలోచన లేదు, నీ రక్త సంబంధికుల గురించి నీకు ఆలోచన లేదు. ఎంత దౌర్భాగ్యం! అందుకే అన్నాడు, వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై, అంటే విశ్వాసాన్ని నెరవేర్చని వాడై అవిశ్వాసి కన్నా వాడు ఎలాంటి వాడు? చెడ్డవాడు. అందుకే ఎప్పుడు కూడా మన ప్రార్థనలో మన రక్త సంబంధికులు, మన బంధుమిత్రాదులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు, వారందరిని గూర్చిన విజ్ఞాపన ఉండాలి ప్రియులారా. అది విశేషంగా ఉండాలి అనంటే ప్రత్యేకంగా ఉండాలి. గడగడగడ చెప్పేసేసుకుని దాంట్లో ఒకటి కలిపేసుకున్నావాలే కాదు, ప్రత్యేకత అన్నది ప్రత్యేకంగానే ఉండాలి. నీ ప్రార్థనలో నీ ఇల్లు గురించి చేయడం కామన్, నీ సంఘము గురించి చేయడం కామన్, మీ సేవకుల గురించి చేయడం కామన్గానే జరిగేదే. కానీ నశించిపోతున్నారు చూడు, వారి గురించి నువ్వు ప్రత్యేకమైన శ్రద్ధ, ఎక్కువగా ప్రార్థన. ఇంకా ఒకవేళ నీకు ఓపికంటే ఉపవాసం ఉండి మొరపెట్టు. ఉపవాసం ఉంటే గ్లామర్ పోతుంది కదండి, ముఖం బీకపోయినట్లు, పాపం ఇబ్బంది ఏమో. నో, కాదు. విశేషమైన జాగ్రత్త లేకపోతే అవిశ్వాసి కన్నా ఎలాంటి వాళ్ళట? చెడ్డవాళ్ళు. రక్షణను గూర్చి విశేష ఆసక్తి ఉండాలి. వినిన సంగతులు విడిచిపెట్టకుండా విశేషమైన జాగ్రత్త ఉండాలి. విశేషముగా ఇంటి వారిని గూర్చిన ఆసక్తి, సంరక్షణ గూర్చిన ఆసక్తి ఉండాలి. చివరిగా ఒక మాట చెప్తాను. అక్కడే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, ఇహమందు ధనవంతులైన వారు 17 బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఆహా, ఏంటట? దేవుని సేవలో పాటు పడేటటువంటి వారిని, వాక్యాన్ని బోధించే వారిని, అంటే ఉపదేశించే వారిని విశేషముగా, ప్రత్యేకముగా, రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి.
రెట్టింపు సన్మానమునకు. అవును ప్రియులారా, మామూలుగా గౌరవించే దానికన్నా ఎక్కువ గౌరవించాలి అని అర్థం. ఎందుకు? విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు మీకు ప్రకటించబడుతున్న వాక్యము నాకు ఇదివరకే తెలుసు. నాకు తెలుసు అన్నప్పుడు నాకు తెలిసిన సంగతిని నేను నా మనసులో పెట్టుకొని ఊరకొండకోకుండా ఎందుకండి గొంతు చించుకొని మాట్లాడడం? అంత బాధ్యత ఏమవసరం? ఎవరెట్ల పోతే నాకే అని ఎందుకు అనుకోకూడదు? అది కాదు క్రైస్తవ్యం. నేను రక్షించబడ్డాను, నేను వాక్యమందు బలపరచబడ్డాను. అలాగే దేవుని పిల్లలను కూడా ఉపదేశాలు అందించి వాక్యమందు వారిని బలపరచాలన్న తపన మాదైతే, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ వ్యక్తిగత జీవితాల కొరకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీరేం చేయాలి? మా మీద అడపదడప నలుగురు కూర్చున్నప్పుడు తలా ఒక రాయి తీసుకొని మింద వేయాలి. మనల్నే కదూ అనింది. నాకు తగిలింది కపోయిన వారము, యాబోటకు నీళ్ళు ఇరిగింది కానీ నీకు తగిలింటే ఇలాగ చెప్పుకొని అందరము మనస్సులో ఉన్నటువంటి ద్వేషాన్ని చిమ్మడమే తప్పితే, మన ప్రవర్తన బాగలేదు కదా, హెచ్చరించినప్పుడు మనం మారితే ఎంత బాగుంటుంది. మన ముఖం మీద బుర్రగా ఉంటే, కడుక్కున్న సోపుతో ఉన్నటువంటి సోపు ఎక్కడో చెవికలాగే అంటి ఉంటే, ఎదురుగా అద్దం దగ్గరికి వచ్చినప్పుడు అద్దంలో చూసుకోగానే మన చెవు దగ్గర ఉన్నటువంటి ఆ లోపము కనపడగానే, అయ్యో అద్దమే లేకపోతే నేను బయటికి వెళ్ళి నవ్విపోయిందినే, నవ్వుల పాలైందినే ఎంచక్కా తుడుచుకోవడం చేతైనటువంటి మనకు, దేవుని నమ్ముకొని బైబిల్ సంకలో చేతన పెట్టుకొని ముసుగు గప్పుకొని ప్రార్థన చేసుకుని మన ప్రార్థనా జీవితంలో కలిగి ఉన్న ఈ లోపాన్ని బట్టి నేను ఆరాధిస్తున్న దేవునికి అవమానం కలిగే రీతిగా నేను బ్రతుకుతూ ఉంటే, నా బ్రతుకును బట్టి నా దేవునికి అవమానం. ఒకానొక దినాన నేను ఎవరికైనా స్వార్థ ప్రకటిస్తే బయలుదేరినమ్మ భక్తిపరురాలు పాప జీవితం బతుకుతోని నా ముఖం మీద ఉమ్మేయకోకుండా ఆ రోజు రాకముందే నా సేవకుడు హెచ్చరించాడు. నాకు ఎంత మేలు జరిగింది అనుకోవలసిన వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుబాటు కదండి, తిరుగుబాటు అన్నమాట. భార్య భర్తలు బాగుండండి అన్నా తప్పే, భార్య భర్తకు లోబడాలన్నా తప్పే, ఏమా నీ భర్తను గౌరవించలేదన్నా తప్పే, ఏమ్మా మీ అత్తను గౌరవించలేదన్నా తప్పే, ఏమ్మా నీ బిడ్డ మాదిరి చూసుకోలేదన్నా తప్పే. అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ నీలో దేవుని వాక్యము చేత నింపుకోవాల్సిన ప్రేమకు పైగా ద్వేషాన్ని నింపుకొని దేవుని సేవకులు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు సన్మానించవలసిన దానికి బదులుగా ఏం చేస్తారు? ద్వేషాన్ని చిమ్మడం. ఎంతమంది మనసుల్లో ఎన్ని కోపాలు ఉంటాయో. మేము హాస్టల్లో చదువుకున్నాం, ఇంకా చాలా ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. మేము హాస్టల్లో చదువుకున్నాం. ఎప్పుడు చదువుకున్నాం? ఇప్పుడు మాట కాదు, ఇది 93, 92 ఆ ప్రాంతంలో మదనపల్లె అనబడే ప్రాంతంలో హాస్టల్లో చదువుతున్నాం. వార్డెన్ బాధ్యత ఏంటంటే, ఇద్దరు వార్డెన్లు ఉంటారు, ఒక ఆయన సూపర్డెంట్, ఒక ఆయన అసిస్టెంట్ వార్డెన్. ఈ సూపర్డెంట్ 7 గంటలకు చక్కగా తల దూకొని ముఖం కడుక్కొని ప్రేయర్కి వస్తాడు. ఈ అసిస్టెంట్ ఆయన మాత్రం 4:30కే లేపుతాడు. బర్ర పట్టుకొని రూమును టకా 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 కొట్టుకుంటూ వస్తాడు. లేయాల్సిందే, పరిగెత్తని డ్రిల్ చేయాలి. సో 4:30 నుంచి 5 లోపల 2-3 మాటలు తిరిగితే, 2-3 మాటలు బెత్తంతో కొడితే అప్పుడు 5 లోపల లేసి 5కి ఎగ్జాక్ట్లీ గ్రౌండ్లో ఉండాలి. అంతే, ఇంకా గ్రౌండ్లో ఉండి విజిల్ వేయగానే ఇంకా పరిగెత్తాలి, వాకింగ్ పరిగెత్తాలి, రన్నింగ్ చేయాలి. ఇప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే మేము 10th క్లాస్కి వచ్చినప్పుడు చెప్తున్నాను అనమాట ఈ మాట. మా ముందోళ్ళు చేసింది మేము చేయడం. మా ముందోళ్ళు ఏం చేశారంటే, తెల్లవారుజామునే బాగా నిద్ర వస్తే లేపుతాడు కాబట్టి, ఈయన రూమ్లోకి వచ్చి లేపుతున్నాడు కాబట్టి
కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, కొంతమంది రూమ్లలోకి రాకోకుండా వార్డన్ను నివారించాలి అని చెప్పేసి వాకిలి సాట దాక్కొని ఉంటారు. ఈయన వాకిలి కొట్టి లోపలికి వస్తానే దన్నను ఒకటి దుప్పటి కప్పుతాడు. దన్న 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 ఎవడు గుద్దాల్సిన వాడు డబల్ 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 మన గుద్ది ఆయన కింద పడి తేరుకునే లోపల వచ్చి గ్రౌండ్లో నిలబడి ఉంటారు. కొట్టింది ఎవడు ఎవరికి తెలియదు. కాబట్టి రేపేం చేయడు, వాటికి రాడు, ఆ రూమ్లోకి రాడుగా. ఒకవేళ రావాల్సి వచ్చినా వాకిలి కానించి రే లేసి రాండి అని కొడతా అంటాడు. ఎందుకు? మళ్ళా దుప్పటేసి కొడతారని. దీనివల్ల జరిగిన నష్టం ఏంటంటే, ఈ నాయలు 7 దాకా పడుకొని 10th క్లాస్లో 25 మంది పరీక్షలు రాస్తే 3 పాస్ అయ్యారు, 22 మంది ఫెయిల్. ఆయన కొట్టిన మూట కట్టుకున్నదేంటి? నష్టం. నన్ను సన్మానించి గౌరవించకపోయినా పర్లేదులే, నా మీద కొనుక్కొని నీకు కలిగేదేంటి? నష్టం. నష్టం. అందుకే దేవుడు అంటున్నాడు, విశేష ఆసక్తితో రక్షణను గురించి వినిన సంగతులు విడిచిపెట్టుకోకుండా ఇంటి వారిని సంరక్షిస్తూ, 4వది వాక్యము ప్రకటిస్తున్న దేవుని సేవకులను రెట్టింపు సన్మానమునకు పాత్రులని చేసి వారిని ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. గౌరవించాం. మేము దుప్పటి కప్పుకుంటాం, దుప్పటి కప్పుతాం మీకు అంటే కప్పండి. మీరు ఏం కప్పితే మాత్రం వద్దనేది ఎవరు చెప్పండి? మీరు దుప్పటి కప్పినా, కొట్టినోడు ఎవరో తెలిసినా కూడా ఆ వార్డెన్ గారు ఏమనేవాళ్ళంటే, అలాగ చేయొద్దురా, మీ బాగు కోసమేరా మేము చెప్పింది అనేవాడు. పాపం కోపానికి ఒకటికి కొట్టేవాడు. మేము మీకోసమేరా ప్రయాసపడింది, మేము 9 వరకు నిద్రపోతే మమ్మల్ని ఎవరు అడుగుతారా అని అనేవాడు. వాక్యము కూడా మీ కొరకే చెబుతున్నది. ఈ విషయాలన్నీ మాకు తెలుసు, మా మనసులో పెట్టుకుంటే మాకు మాత్రమే మేలు జరుగుతాయి. ఆ మేలు మీకు పొందాలని, మీరు పొందాలని. కావున దేవుని ప్రియబిడ్డలారా, విశేషమైన జాగ్రత్త. మిగతా విషయాల తర్వాత మాట్లాడతాను. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా, విశేషముగా, ఎక్కువగా, ప్రత్యేకముగా, ప్రాముఖ్యముగా మేము చేయవలసిన 4 విషయాలు మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి అని ఆయన బిడ్డలుగా ఆయనకు స్తుతులు చెల్లించి ఆయన అడుగుజాడల్లో నడుద్దాం, మేలు పొందుదాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. భూమి మీదున్న సమస్త జనులలో మేము ప్రత్యేకించబడిన వారము అని ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనములో అలనాడు ఇశ్రాయేలుతో, ఈరోజు నేను నమ్మిన బిడ్డలమైన మాతో మీరు మాట్లాడిన మీ మాటల కొరకు స్తోత్రములు నాయనా. మమ్మల్ని అంత విశేషముగా మీరు ఏర్పరచుకున్నప్పుడు మేము విశేషముగా చేయవలసినవేవో కొన్ని మీరు చెప్పారు కాబట్టి ఆ మాటలకు మేము లోబడి అట్టి విషయాల యందు మేము ఆసక్తిని కనపరచడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింప చేయండి. ఈ వాక్యం విన్న బిడ్డలు ఎవరైనా బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, మానసికంగా కృంగి ఉన్నా వారికి మీరు మేలు చేయండి, స్వస్థపరచండి. బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. ప్రతి ఒక్కరిని మీరు ఆకడకు సిద్ధపరిచి మహిమ పొందుమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.